విద్యా హక్కు చట్టం అమలు చేయం, 25% ఉచిత సీట్లు ఇవ్వడం సాధ్యం కాదు, స్పష్టం చేసిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం అట. చూడు, ఏం చేయలేదు ప్రైవేట్ స్కూల్ ఉత్తదే. మేము విద్యా హక్కు చట్టం తీసుకొస్తాం, మేము ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తాం, ఇంకేముంది అది పుడతాం ఇది పుడతాం అని చెప్పారు కదా. ఇప్పటివరకు విద్యాశాఖకు మంత్రి లేడు, తెలంగాణ రాష్ట్రంలో మంత్రి లేడు. ఏం చెప్పారు తెలుసా? ఇక ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి చూడండి, ప్రారంభం కూడా అయిపోయింది ఆల్రెడీ. సీట్ల కోసం కొట్టుకుంటారు పోయి, తల్లిదండ్రుల విద్య పీల్చి పిప్పి చేస్తున్నారు తెలుసా. వీళ్ళని ఈ ప్రైవేట్ స్కూళ్ళని ఒక ఆర్టీఐ అడిగినా కూడా, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టినా కూడా వీళ్ళు కోర్టు దగ్గర నుంచి అన్ని ప్రైవేట్ స్కూల్స్ కలిపి ఒకటి తెచ్చుకుందరు అనమాట. నో థర్డ్ పార్టీకి మేము ఇవ్వకూడదు అని చెప్పేసి ఎవరు ఆర్టీఐ అడిగినా అది పంపిస్తారు. అంటే కార్పొరేట్ శక్తుల్ని కాపాడేదే ప్రభుత్వం. బాగా చెప్తా అక్కడ నుంచి అందుతా ఉన్నది. అందుకే ఏదో ఓ 2-3 నెలలు, ఎప్పుడు మార్చు లేకపోతే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు కొద్దిగా హడావుడి చేస్తారు. అది భూమి యూనిఫామ్ అమ్మొద్దు, బుక్స్ అమ్మొద్దు, అది అమ్మొద్దు, ఇది అమ్మొద్దు, ఫీజులు ఎక్కువ పెడుతున్నావు, వాడు బోర్డు పెట్టు, ఏముండదు. యథాతథంగా ప్రతి సంవత్సరం నడుస్తూ ఉంటది. ఇప్పుడు కూడా తేల్చి చెప్పేసిరట, అసలు మీ వియ్యం మా వల్ల కాదని చెప్పేసిరట. ఇక ఇప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారో చెప్పుర్రి మరిగా. ఇది కథ.